డ్రై డే ఫ్రైడేపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ గురువారం తెలిపారు. రేణిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గణేష్ నగర్ నందు విస్తృతంగా ఇంటింటికి వెళ్లే లార్వా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంలో ఒక రోజు డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. దోమల నివారణ కోసం దోమతెరలు వాడాలన్నారు. కాచి వడబోసిన నీళ్లు మాత్రమే తాగాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేయొద్దన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రాంతంలో ఉన్న విలేజ్ క్లినిక్కి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్ష చేసుకోవాలని వివరించారు. అందరి సమిష్టి సహకారంతో వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు అశ్విని, పద్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. వారానికి ఒకసారి మీ ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులను ఖాళీ చేసి ఈరోజు రేణిగుంట 5 సచివాలయానికి సంబంధించిన లార్వా సర్వే అంటే దోమ లార్వా వల్ల వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు వంటి మెదడు వ్యాపు వంటి వ్యాధులు ఎలా వస్తాయి, వాటి లక్షణాలు. కాబట్టి ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ముఖ్యంగా ఈ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలన్నీ గుర్తించి వాటిలో లార్వాలను పారబోయడం జరిగింది. అలాగే ఈ రేణిగుంట 5 సచివాలయ ప్రజలకి ఈ నీరు నిల్వ ఉండడం వల్ల దోమ లార్వాలు, దోమ వల్ల వ్యాధులు వస్తాయని వాళ్ళ అవగాహన కల్పించి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా పెంచుకోమని, నెక్స్ట్ నీరు కాంచి చల్లార్చిన నీరు కూడా తాగవాలని అందరికీ అవగాహన కల్పించడం జరిగింది.